ఆది, అంతం లేదు. అఖండం. అంటే పార్ట్స్‌గా ఏమి లేదు. ఇదే అన్నిటికీ ఆధారం. అన్నీ దీని మీద ఆధారపడతాయి కానీ, ఏది దేని మీద ఇదే ఆధారపడదు. సో, దీని గుణం ఏంటి అంటే, ఆనందం దాని గుణం. అది ఏంటి అంటే చైతన్యం. అదొక చైతన్యంగా ఉంటుంది. స్తబ్దంగా ఉండదు. తర్వాత ఇంతే ఆయనిచ్చిన డిస్క్రిప్షన్. దీన్ని దీంట్లో నుంచి ఏమేం పుట్టాయి? క్రియేషన్ ఎలా జరిగింది చెప్పాడు. ఇది అన్నిటికి ఆధారం కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని మొత్తం క్రియేషన్ ఎలా జరిగింది తర్వాత చెప్పాడు. సో, దీని గురించి ఒకటే ఒక శ్లోకంలో అయిపోయింది. అసలు శివుడు కూడా దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేశాడు అంటే చైతన్యం ఆత్మ అన్నాడు. అంతే ఒకటే స్టేట్మెంట్. ఈ ఆత్మ అనే దాని గురించి ఇంత చెప్తే శివుడేమో ఒకటే ఒక మాటలో చెప్పేసాడు చైతన్యం ఆత్మ అనేసాడు. బుద్ధుడు ఏం చెప్పాడంటే దాన్ని ధమ్మం అన్నాడు అంతే.